వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మంచి లాంగ్ ఫ్రాక్ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయబోతున్నానండి. ఇదైతే కస్టమరు క్రష్ మెటీరియల్ ఇచ్చారు. ఇది వచ్చేసి లంగాకి పైన బాడీకి వచ్చేసి బ్లౌజు స్టిచ్చింగ్ చేయమని లంగా జాకెట్ కుట్టమని చెప్పి ఇచ్చారు. అయితే నేనేమో బ్లౌజు లంగా జాకెట్ కన్నా ఇది మోడర్న్గా ఉన్న స్టిచ్చింగ్ చేస్తే బాగుంటుందని డ్రెస్సు పై కోట్ స్టైల్లో టాప్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేస్తానని చెప్పానండి. అయితే ఓకే చెప్పారు. ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఇదైతే ఇప్పుడు కటింగు ఎలా కటింగ్ చేయాలో అయితే ఈ వీడియోలో అయితే మొత్తం అంతా చూపిస్తానండి. ఇది వచ్చి లంగా జాకెట్ ఆదికి ఇచ్చారు. దానిని బట్టి ఈ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. ఇదైతే బాడీ లూజు అంటే ఇది బ్లౌజ్ కాబట్టి కొంచెం లూజ్ ఎక్కువ ఉంటుందండి. దానిని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది వచ్చి పొడవు వచ్చి 17 ఇంచులు వచ్చింది. 17 పెట్టుకోకుండా ఇది బాడీ పార్ట్ కాబట్టి 13 ఇంచులు తీసుకోవాలి. ఇది వచ్చి చెస్ట్ లూజు 13 ఇంచెస్ వచ్చిందండి. నడుము లూజ్ వచ్చి 24 వచ్చింది, అంటే 12.5 వచ్చింది. 12.5 వచ్చింది. ఇప్పుడైతే దీన్ని ఇది ఒక 1/2 మీటర్ క్లాత్ తీసుకున్నానండి. ఇది బాడీ పార్ట్ కోసం. ఇప్పుడు ఇదైతే ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మెజర్మెంట్స్ పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదైతే 12.5 లూజు వచ్చింది. దానిలో సగం తీసుకోవాలి. సగాన్ని కొలుచుకున్నాము కదండి. బ్లౌజ్కి ఒక హాఫ్ సగాన్ని తీసుకున్నాను. సగంలో సగం 4 వంతులు చేయాలి కాబట్టి 4వ భాగాన్ని తీసుకోవాలి. ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాడీ పొడవు పెట్టేసుకోవాలి. బాడీ పొడవు వచ్చి 13 ఇంచెస్ మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకుంటే సరిపోతుంది స్టిచ్చింగ్ కోసం. ఇప్పుడు షోల్డర్ తీసుకోవాలండి. షోల్డర్కి ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ కటింగ్లో పోవడానికి మార్క్ చేశానండి. ఇప్పుడు ఇది 5.5 కాదండి, 5 to 2 పాయింట్స్ పెడుతున్నాను. ఈ డ్రెస్ బేబీ 12 బిలో అండి, 12 ఇయర్స్ బిలో పాప అయితే సన్నగా ఉంటుంది. ఇదిగోండి, ఇదైతే 5 to 2 పెట్టాను నేను. 5 to 2 పాయింట్స్ మార్క్ చేశాను. ఈ విధంగా అయితే ఇప్పుడు నెక్ కోసం 2 ఇంచెస్ వదిలేస్తున్నాను. మిగతాదంతా షోల్డర్కి తీసేసుకున్నాను. ఇప్పుడు సేమ్ చంక కూడా సేమ్ అదే మెజర్మెంట్ పెడుతున్నానండి. 5 to 2 పాయింట్స్ విధంగా అయితే మార్క్ చేసుకొని ఇలా అయితే లైన్ డ్రా చేసేసుకోవాలి. 1 ఇంచు మిడిల్లోకి 1 ఇంచు మార్క్ చేసుకొని దీన్ని రౌండ్ మార్క్ చేసుకోవాలండి. చంక రౌండ్ తీసేసుకున్నాను. ఇప్పుడు నెక్ డీప్ తీస్తున్నాను. నెక్ డీప్ వచ్చి 4.5 ఇంచెస్ మార్క్ చేశానండి. ఇది ఫ్రంట్ నెక్ డ్రా చేస్తున్నాను. సింపుల్గా చిన్న డ్రాప్ ఇచ్చేసానండి. ఈ విధంగా అయితే ఇది బాడీ పార్ట్ కాబట్టి నేనేమి నెక్ మోడల్ పెట్టడం లేదు. ఇప్పుడైతే ఇక్కడ ఇదో లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇక్కడికి కటింగ్ చేసేసుకోవడానికి 13.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడికి పైకి ఒక 1/4 ఇంచు ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు చంక లూజు కొలుచుకోవాలి. డ్రెస్ని బట్టి సేమ్ అదే చంక లూజ్ అయితే పెట్టేస్తున్నానండి. ఇప్పుడు దీన్నైతే విధంగా మార్క్ చేసేసుకోవాలి. నడుం దగ్గర కూడా 24 ఇంచెసే మార్క్ చేసుకోవాలి. 12.5 ఇంచెస్లో సగం మార్క్ చేస్తున్నాను. 24లో 4వ భాగాన్ని మార్క్ చేశానండి. ఈ విధంగా అయితే మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా 1 ఇంచు 1.5 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేస్తున్నాను. ఇది చేసేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని ఇదైతే ఎక్స్ట్రా 1/2 ఇంచు మార్క్ చేశాను కదండి. దీనికి ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిని కటింగ్ చేసేసుకోవటమే. దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో ఎవరైనా నచ్చితే లైక్ చేయండి,
ఇదైతే నేను ఈ ఫ్రాక్ వచ్చి నేను 5 ఇయర్స్ బ్యాకే స్టిచ్చింగ్ చేశానండి. అయితే ఇది మా పాపకు చేశాను అప్పుడు. అది చూసి నాకు మళ్ళీ కస్టమర్స్ ఇద్దరు ముగ్గురు ఇచ్చారు ఈ మోడల్స్. అప్పుడే నేను ఇది 4th దండి కుట్టడం ఈ మోడల్ని. చాలా బాగుంటుంది మోడల్ అయితే. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచు ఈ విధంగా అయితే చంకలోతు తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్లెస్ మోడల్లో చిన్న డ్రాప్ ఇచ్చి ఈ విధంగా అయితే కటింగ్ చేసేసుకున్నానండి. ఇది వచ్చి బ్యాక్ పార్ట్. బ్యాక్ రౌండ్ ఇచ్చేసాను. ఇది వచ్చేసి ఇది పైన బాడీ పార్ట్ స్లీవ్లెస్ అండి. క్రష్ మెటీరియల్ కటింగ్ చేసేసాను. ఫ్రంట్ పార్ట్ వరకు కట్ చేసాను. ఇప్పుడు బాడీ పార్ట్ నడుం పార్ట్ కింద తీసుకోవాలి. ఇప్పుడు ఇది లంగాని తీసుకున్నానండి. స్కర్ట్ ఉంటుంది కదా, స్కర్ట్ పొడవు ఎంత వచ్చింది అనేది సేమ్ అంతా. స్కర్ట్ ఇంకా పెద్దదే ఉంది, తనకి పెద్దది ఉందని చెప్పారు కొంచెం 2 ఇంచెస్. అదే పెట్టేసాను, ఎందుకంటే మనకి బాడీ పార్ట్లో తగ్గించాం కాబట్టి సేమ్ అదే కలిపేసి 2 ఇంచెస్ కూడా 33 ఇంచెస్ వచ్చిందండి. ఇది 33 ఇంచెస్ లెహంగా పార్ట్. దీని క్రష్ని అయితే ఫోల్డింగ్ వేసేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా కటింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది కోట్ అండి. కోట్కి లైనింగ్ కూడా సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ వేసేసుకోవాలి. సేమ్ ఫస్ట్ పెట్టిన మెజర్మెంట్స్ని బట్టి అంతా కూడా సేమ్ అదే విధంగా అయితే మార్క్ చేసేసుకోవాలండి. 13 ఇంచెస్ బాడీకి పెట్టాను. ఇది 14 ఇంచెస్ ఎక్స్ట్రా అండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. మన బాడీ పార్ట్ లోపల అది ఫ్రాక్ కదా, ఫ్రాక్ కన్నా కోటు 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాను. ఇప్పుడు షోల్డర్కి వచ్చి 5 to 2 పాయింట్స్ మార్క్ చేశాను. మళ్ళీ ఆర్మ్స్ డౌన్ వచ్చి సేమ్ అదే మెజర్మెంట్స్ తీసుకున్నానండి. 5 to 2 పాయింట్స్ తీసుకున్నాను. టూ ఇంచెస్ నెక్ కోసం విడిచిపెట్టుకొని సేమ్ అదే మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇది విధంగా అయితే మార్క్ చేసుకొని లూజ్ తీసుకోవాలండి. లూజు 12.5 ఇంచెస్. 12.5 ఇంచెస్లో హాఫ్. చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసాను చెస్ట్ లూజు. ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకొని ఇప్పుడు దీనికి నెక్ దగ్గర నుంచి ఈ కింద నడుం దగ్గరికి వచ్చేసేసి దీనికి మళ్ళీ మార్క్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ ఓపెన్ కోసం మార్క్ చేసుకోవాలి. నెక్ 4 ఇంచెస్ మార్క్ చేశాను. ఈ మోడల్ ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం కింద డౌన్కి వచ్చేసరికి 1/2 ఇంచు, మళ్ళీ ఒక 1/2 ఇంచు, ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం పెంచుకుంటూ మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడ 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలిపేసుకోవాలి ఈ విధంగా అయితే. ఇలా అయితే కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకొని ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్టు వేర్ చేయాలండి. చంక్ కూడా కటింగ్ చేసాను. ఇప్పుడు దానికే వేర్ చేసి కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఒక 1/2 ఇంచు 1 ఇంచు తీస్తున్నానండి. 1 ఇంచు మార్క్ చేశాను నెక్ కోసం. 1 ఇంచు ఈ విధంగా అయితే రౌండ్ ఇచ్చేసి కటింగ్ చేసాను. ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మార్క్ చేసిన విధంగా కటింగ్ చేసేసుకోవాలి. చంక లోతు కోసం ఒక 1/2 ఇంచు తీస్తున్నాను. 1/2 ఇంచు అయితే ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి.
ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ దగ్గర కటింగ్ చేసేసుకోవాలి. ఈ మార్క్ చేసినంత కూడా ఈ విధంగా ఇలాగా రౌండ్గా కటింగ్ చేసుకోవాలండి. ఇదిగోండి చూసారా ఇలాగా వస్తుంది ఫ్రంట్ కోట్ వచ్చేసి. ఇప్పుడు ఇది పై పార్ట్ ఒరిజినల్ క్లాత్ తీసేసుకోవాలి. ఎక్స్ట్రా పెట్టి కటింగ్ చేస్తున్నానండి. ఖర్చుకి ఇది తగ్గింది క్లాత్ కాబట్టి ఇలా అయితే కటింగ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ వీడియో అయితే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇది కొంచెం లెంతీగానే ఉంటుంది. స్టిచ్చింగ్ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను మొత్తం అంతా కూడా. ఇది వచ్చేసి చూడండి ఇది హ్యాండ్స్ కోసం తీసుకుంటున్నానండి. క్లాత్ కూడా తక్కువ ఉంది, సరిపోలేదు. అందుకని చిన్న కుచ్చు మోడల్లో హ్యాండ్స్ కోసం తీసుకున్నాను. స్టిచ్చింగ్కి వెళ్ళిపోదాము. చూడండి ఇప్పుడు ఇది స్టిచ్చింగ్. ఇది వచ్చేసి చంక్లో ఖర్చు కోసం యాడ్ చేస్తున్నానండి. చంక్లో కొద్దిగా ఖర్చు తగ్గిందండి. ఇదైతే జాయింట్స్ పడినాయి. ఈ విధంగా అటాచ్ చేసి కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇదిగో చూడండి ఇలా ఎక్స్ట్రా ఖర్చు కోసం అటాచ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఒరిజినల్ క్లాత్కి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. నెక్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ దీనికి పైపింగ్ ఏం వేయలేదండి, ఓన్లీ స్టిచ్చింగ్ వరకే తిప్పేసేస్తున్నాను. చంక కూడా ఇది సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు దీని అయితే వచ్చిన ఎక్స్ట్రా ఖర్చు అంతా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ పెట్టుకోవాలండి. ఇది రౌండ్ పర్ఫెక్ట్గా నీట్గా తిరగడం కోసం ఈ విధంగా అయితే కటింగ్ పెట్టేసుకోవాలి. చుట్టూ కూడా కత్తిరితో ఘాట్స్ పెట్టుకొని ఇప్పుడు దీన్ని తిరగేసేయాలి. చూడండి ఈ విధంగా అయితే తిరగేసుకోవాలి. ఇట్లా లైనింగ్ దగ్గర గోరుతో కొంచెం రఫ్ చేస్తే నీట్గా ఉంటుందండి. ఇప్పుడు చుట్టూ కూడా మళ్ళీ పైన స్టిచ్చింగ్ వేసుకోవాలి. పైన ఈ విధంగా అయితే మొత్తం కూడా చుట్టూ అంతా బ్లౌజ్ పీస్ మొత్తం కూడా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్చింగ్ వేసేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని మనం అటాచ్ చేసుకోవాలండి. ఇదంతా అయితే అటాచ్ చేసేయాలి. అటాచ్ చేసి ఈ విధంగా అయితే మొత్తం చుట్టూ కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ బ్యాక్ పార్ట్ సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ వేసానండి. ఇప్పుడు వచ్చేసి దీనికి నెక్కి ఇది లేస్ వేస్తున్నానండి. ఈ లేసు కొంచెం గ్రాండ్గా ఉండడం కోసం దీనికి లేస్ వేస్తున్నానండి. అందుకే దీన్ని తిప్పేసేసాను అండి. ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా రెడీ చేసిన తర్వాత డాట్స్ వేసుకోవాలండి. పావించు ఉండేటట్టుగా చూసి డాట్స్ వేసుకోవాలి. రెండు కూడా ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే షోల్డర్స్ అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసి దీనికి ఓవర్లాక్ చేసేసానండి. దీనికి హ్యాండ్స్ లేవు కాబట్టి ఇంక బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. చంక లూజు మార్క్ చేసుకొని అక్కడికి స్టిచ్ వేసేసుకుంటున్నాను. నడుము లూజ్ ఎంత అయితే వచ్చిందో అంత లూజ్కి వన్ సైడు కలిపేస్తున్నానండి. వన్ సైడ్ ఈ విధంగా అయితే అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కింద లెహంగా పార్ట్ తీసుకోవాలండి. 2 మీటర్స్ తీసుకున్నాను. ఇది లైనింగ్ సిల్క్ లైనింగ్ తీసుకున్నాను. ఇదైతే 2 మీటర్స్ అండి. ఇలా 2 మీటర్స్ని కూడా మిడిల్లోకి మధ్యలో కటింగ్ చేసేసి ఆ రెండు పార్ట్స్ని ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నాను.
ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కుచ్చిపెట్టేసుకోవాలి. కుచ్చిపెట్టేసి నడుము లూజ్ ఎంత అయితే వచ్చిందో అంత మెజర్మెంట్ తీసుకోవాలండి. సేమ్ అంతే కుచ్చిపెట్టుకుంటూ కలుపుకోవాలి. ఇది కుచ్చిపెట్టేసిన తర్వాత ఇప్పుడు ఎంతైతే వచ్చిందో చూసుకొని సేమ్ అంతే క్రష్ని కూడా కుట్టాలండి. ఇప్పుడు క్రష్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూడండి, నేను దీన్ని కుచ్చు పెట్టినట్టుగా నేను ఫోల్డింగ్ చేయట్లేదండి, పెద్ద స్టిచ్చింగ్ పెడుతున్నాను. స్టిచ్ పెద్ద కుట్టువార పెద్ద లూజ్ కుట్టు పెడుతున్నాను. ఇది చూడండి, ఈ విధంగా అయితే ఇలా జరుపుకుంటూ ఇలాగా దగ్గరికి అట్లా ఫోల్డ్ చేసుకుంటూ రెండు చేతులతో కూడా అలా నొక్కితే దాని దగ్గరికి ప్రెస్ అయితే దగ్గరికి వస్తుంది కదా, ఆ విధంగా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. క్రష్ కాబట్టి ఇది ఫ్రిల్స్ పెడితే ఏమవుతుందంటే నిలబడుతుందండి, అందుకని కాబట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ వేస్తున్నానండి. ఇలా ప్రెస్ చేస్తూ ఇలా అయితే చాలా నీట్గా ఉంటుందని ఇలా అయితే వేస్తున్నానండి. వేసిన తర్వాత కొంచెం ఎక్కువ అయిందండి, కొంచెం 1.5 ఇంచెస్ ఎక్కువ వచ్చింది కాబట్టి మళ్ళీ సెకండ్ స్టిచ్ ఈ విధంగా అయితే మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ దగ్గరికి ప్రెస్ చేస్తూ వేస్తున్నాను. సెకండ్ స్టిచ్ అండి ఇది. ఈ విధంగా అయితే వేసేసుకుంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, చాలా నీట్గా కూడా ఉంటుందండి ఫ్రిల్స్ దగ్గర లస్టిక్ వేసినట్టుగా. ఇప్పుడు దీనికి లైనింగ్కి ఈ రెండు కూడా కలుపుకోవాలి. ఈ రెండు అటాచ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. లైనింగ్ మీద పెట్టి పైన ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ వేసేస్తున్నానండి. ఇదైతే అయిపోయిందండి. ఇప్పుడు కింద అంచువార ఫోల్డింగ్ వేసి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. సన్నగా 1 ఇంచు ఫోల్డింగ్ వేసుకొని ఈ విధంగా అయితే చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. చూడండి, అది అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్ని తీసుకొని ఇప్పుడు ఈ రెండు కూడా అటాచ్ చేసేసుకోవాలి. బాడీ పార్ట్కి లెహంగా పార్ట్ రెండు జాయింట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదైతే అయిపోయిందండి. డబుల్ స్టిచ్చింగ్ కూడా వేసేసుకోవాలి. డబుల్ స్టిచ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇదైతే ఇది 1.5 మీటర్స్ తీసుకున్నానండి. తీసుకొని 16 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను క్లాత్. ఇది క్యాన్ స్టిచ్చింగ్ చేయడం కోసం అండి. క్యాన్ 15 ఇంచెస్ పెట్టేసేసి లైనింగ్ 16 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇది క్యాన్ కూడా 1 మీటర్ తీసుకున్నానండి. వీడియో మొత్తం స్పీడ్లో ఉంది కదా, కొంచెం అర్థం చేసుకోండి. ఈ విధంగా అయితే ఇది క్యాన్ 1 మీటర్ తీసుకున్నాను. 15 ఇంచెస్ పొడవు పెట్టుకొని ఈ విధంగా అయితే 3 పార్ట్స్ వచ్చింది. 3 పీసెస్ కూడా ఇలా అటాచ్ చేసేసుకోవాలి. 3 పీసెస్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇది ఫ్రాక్ ఉంది కదండి, ఫ్రాక్కి ఎంత లెంత్ వచ్చిందనేది చుట్టూ కూడా కొలుచుకోవాలి. ఈ విధంగా కొలుచుకొని దానికి అటాచ్ చేసుకోవడం కోసం దీన్ని కొలుచుకోవాలి. ఫ్రాక్ లైనింగు 60 ఇంచెస్ అండి, 64 ఇంచెస్ వచ్చింది మొత్తం అయితే చుట్టూ. ఇప్పుడు దీని క్యాన్ కూడా అలా అడ్జస్ట్ చేసుకుంటూ 64 ఇంచెస్ ఈ విధంగా అయితే ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా అయితే లైనింగ్ కూడా కొలుచుకొని అదేవిధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. 64 ఇంచెస్ వచ్చేటట్టుగా చూసి, లేదంటే ఇలా క్యాన్ మీదైనా స్టిచ్చింగ్ వేసుకుంటూ కలిపేసుకోవచ్చు. రెండు కలిపేసుకోవాలి. క్యాన్కి దీన్ని జాయిన్ చేస్తూ ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ మొత్తం అంతా కూడా ఇదేంటంటే లోపల ఉంటుంది కదా,
ఈ క్యాన్ గుచ్చుకోకుండా ఉండడం కోసం ఈ విధంగా అయితే లైనింగ్ని అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఇలా లైనింగ్ని అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఓవర్లాక్ చేశానండి. నేను గుచ్చుకోకుండా పైన ఉండడం కోసం ఇలా ఓవర్లాక్ చేసుకుంటే నీట్గా ఉంటుంది, గుచ్చుకోకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు దీనికి లైనింగ్ క్యాన్ మీటర్ తీసుకున్నాను, దీనికి వచ్చేసి లైనింగ్ వచ్చి మీటర్న్నర తీసుకున్నాను. ఈ విధంగా అయితే అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కింద ఉంటుంది కదా, కింద అంచు ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. దీని అంచు వచ్చి కింద ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసేసిన తర్వాత ఇదిగో చూడండి, ఇప్పుడు లైనింగ్కి ఫ్రాక్కి మనం లోపల లైనింగ్ వేసాం కదా, ఆ లైనింగ్కి ఈ విధంగా అయితే మార్క్ చేస్తున్నానండి. ఇది ఎంత వస్తుంది అనేది మార్క్ చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా మార్క్ చేశాను. లైనింగ్ని మన ఫ్రాక్ లైనింగ్ని 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాన్ని దీనికి అటాచ్ చేయాలి. అటాచ్ చేసినప్పుడు క్యాన్ లోపల ఉండేటట్టుగా ఈ విధంగా అటాచ్ చేయాలి. కాబట్టి దీనికి చుట్టూ కూడా ముందు మార్క్ చేసుకోవాలండి, లేదంటే ఎగుడు దిగుడు వస్తూ ఉంటుంది మనం అటాచ్ చేసినప్పుడు. కాబట్టి ఇదిగో చూడండి, ఈ విధంగా అయితే సేమ్ ఎంత అయితే తీసుకున్నాం ఫస్ట్ అంతే విధంగా చుట్టూ కూడా మార్క్ చేసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే మార్క్ చేసిన తర్వాత దీన్ని ఇలా కలిపేసుకోవాలండి. ఒక లైన్ లాగా డ్రా చేసుకుంటే స్టిచ్చింగ్ వేసేటప్పుడు మనకి ఈజీగా ఉండడం కోసం ఈ విధంగా అయితే నేను మార్క్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ క్యాన్ పార్ట్ తీసుకొచ్చి ఈ లైనింగ్ ఫ్రాక్ లైనింగ్కి ఈ విధంగా అయితే క్యాన్ లోపల ఉండి లైనింగ్ పైన ఉండేటట్టుగా అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఇదైతే ఫైనల్గా స్టిచ్చింగ్ అయిపోయింది. చూడండి, ఇలా అయితే లోపల క్యాన్ పైన మళ్ళీ దాని కింద కూడా లైనింగ్ ఉంటుంది, పైన కింద లైనింగ్ ఉంటుంది, మిడిల్లోకి వచ్చి క్యాన్ ఉంటుంది. ఇప్పుడు ఇదైతే రెడీ అయింది. ఇప్పుడు సైడ్ అయితే జాయింట్ చేసేసుకోవాలి. 1 సైడ్ ఆల్రెడీ వేసేసుకున్నాం కాబట్టి సెకండ్ సైడ్ కూడా స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఫస్ట్ అయితే ఒరిజినల్ క్లాత్కి ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి, తర్వాత లైనింగ్కి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. సెకండ్ స్టిచ్ కూడా ఈ విధంగా సైడ్ నుంచి అయితే తీసుకొచ్చి లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని తిరిగేస్తే చూడండి దీని లుక్ ఎలా వచ్చిందో. ఇదైతే స్లీవ్లెస్ ఫ్రాక్ అండి. చూసారా ఎంత బాగుందో. క్లాత్ని బట్టి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ వేసుకుంటే, ఇలా మోడల్స్ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు పైన కోటు స్టిచ్చింగ్ వేసుకోవాలండి, స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, దీనికి సైడ్లు జాయింట్స్ వేసానండి. వీడియో లెంత్ అవుతుందని అదంతా చూపించలేదు. ఇలా అయితే సైడ్ జాయింట్ చేసుకొని కరెక్ట్గా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇదైతే ఇలాగా ఒరిజినల్కి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. సేమ్ ఇప్పుడు బాడీ పార్ట్ ఎలా అయితే అటాచ్ చేసి చుట్టూ కూడా కటింగ్ చేశాను అదే విధంగా అయితే దీన్ని కూడా అటాచ్ చేస్తున్నానండి. చూడండి, ఇప్పుడైతే సేమ్ అదే విధంగా ఇది కూడా స్టిచ్చింగ్ వేసేసుకొని చుట్టూ కూడా ఇప్పుడు దీన్ని తిరగేసుకోవాలండి. తిరగేసి పైన స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది చూడండి, ఇది చంక్ వచ్చేసరికి నేను లైనింగ్ మీద పైన వేస్తున్నానండి. ఇలాగా రెండు కూడా సైడ్ మిడిల్లోకి పైన క్లాత్ మీదే పైన వేస్తున్నాను ఇలా స్టిచ్చింగ్. ఎందుకంటే హ్యాండ్స్ కాబట్టి పైన ఉంటాయి కాబట్టి పైన స్టిచ్చింగ్ వేసే కన్నా ఇలా వేసుకోవటం వల్ల ఇంకా నీట్గా రెడీమేడ్లా ఉంటుందండి. ఈ విధంగా అయితే లైనింగ్ మీద స్టిచ్చింగ్ వేసుకోవాలి. మనం జాయింట్ చేసిన దాని మీదే లైనింగ్ మీదకి వచ్చేలాగా, కింద లైనింగ్ కూడా లైనింగ్ మీదకి వెళ్ళేలాగా చూసి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా అటాచ్ చేసేసుకొని చుట్టూ కూడా అటాచ్ చేసేసుకోవాలి.
ఇలా మొత్తం అటాచ్ చేసిన తర్వాత చుట్టూ కటింగ్ చేసేసుకోవాలి. ఖర్చు అంతా వచ్చిన ఎక్స్ట్రా ఖర్చు అంతా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కూడా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా ఇలా అటాచ్ చేసి దాని మీద ఒరిజినల్ క్లాత్ మీద ఈ విధంగా అయితే పెట్టేసి మంచి వైపు ఈ విధంగా పెట్టుకొని ఇలా అటాచ్ చేసుకొని మొత్తం అంతా తిప్పేసుకోవాలండి. సేమ్ అదే విధంగా రెండు కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా అయిపోయిన తర్వాత చంక కూడా సేమ్ అదే విధంగా అయితే స్టిచ్చింగ్ వేసేసుకొని పైన మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవాలండి. చూడండి, వీడియో లెంత్ అవుతుందని కట్ చేశాను. ఇప్పుడు ఇదంతా కూడా ఈ విధంగా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. స్టిచ్చింగ్ మీద కత్తితో ఘాట్స్ పెట్టుకోవాలండి చంక తిరగడం కోసం. ఈ విధంగా లైనింగ్ మీద ఇలా లైనింగ్ని వన్ సైడ్కి ఒరిజినల్ వన్ సైడ్కి పెట్టేసి మిడిల్లోకి స్టిచ్చింగ్ మీదే స్టిచ్ వేసేసుకోవాలి. షోల్డర్స్ ఇంకా నీట్గా ఉండడం కోసం హ్యాండ్స్ అనేవి పైన స్టిచ్చింగ్ వేయాల్సి వస్తుందండి దీనికి. కాబట్టి నేను ఈ విధంగా కొంచెం కష్టమైన ఇలా అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సాఫ్ట్గా నీట్గా చేసి పైన కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇది ఎలా అయితే ఫైనల్గా అయితే ఇలా వస్తుంది షేపు. ఈ విధంగా అయితే దీన్ని పైన కూడా ఓ స్టిచ్చింగ్ వేసేసుకుంటే నిలబడి ఉంటుందండి. చంకలో అయితే స్టిచ్చింగ్ వేయట్లేదండి. చంక మీద వచ్చేసి హ్యాండ్స్ వస్తాయి కాబట్టి మళ్ళీ దాని మీద డబుల్ స్టిచ్ బాగోదని నేను స్టిచ్ వేయలేదు. ఇప్పుడు దీనికైతే సెకండ్ పార్ట్ కూడా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి మీకు కటింగ్లో హ్యాండ్స్ నేనేం చూపించలేదు కదండి. ఇలా 4 ఇంచెస్ 5 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ తీసుకున్నాను. మిగిలింది ఇదే క్లాత్ మిగిలిందండి, ఇందులో తక్కువ తెచ్చారు ఇది. ఇప్పుడు దీనికి చూడండి, ఈ విధంగా అయితే 2.5 ఇంచెస్ ఇలా ఇది ఎక్స్ట్రా ఇంకొక మిగిలిన క్లాత్ దానికి ఈ విధంగా అయితే అటాచ్ చేస్తున్నాను. దీనికి వచ్చేసి బోర్డర్లా వచ్చిందండి. ఈ బోర్డర్ వేసుకుంటే బాగుంటుందేమో. ఈ విధంగా అయితే నేను దీనికి అటాచ్ చేస్తున్నాను. ప్రింట్ వచ్చింది క్లాత్ మీద, క్రష్ మీద ఆ ప్రింట్ వరకు అటాచ్ చేసి ఈ 2 పీసెస్ కూడా ఈ విధంగా అయితే తిరిగేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తిరిగేసేసిన తర్వాత ఇలా అయితే లైట్గా కుచ్చు పెట్టేస్తున్నానండి. దీనికైతే క్లాత్ తక్కువ వచ్చిందని చెప్పాను కదా. ఇప్పుడు ఇది ఇలా మిడిల్లోకి కొంచెం అటు 2 సైడ్స్ అటు 2 ఇంచెస్ 2 ఇంచెస్ విడిచిపెట్టి కుచ్చు పెట్టేశాను. ఇప్పుడు ఇలా ఫ్రంట్ బ్యాక్ కలిపి అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ కుచ్చు క్లాత్ని ఇలా లాస్ట్ వచ్చేసరికి ఎండింగ్ వైపు నుంచి ఇలా లోపలికి పెట్టేసేసి మొత్తం అంతా ఈ విధంగా అయితే అటాచ్ చేసుకోవాలండి. ఇలా అటాచ్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఏదన్నా వస్తే మళ్ళీ కుచ్చు దాన్ని కొంచెం ఎక్కువ పెట్టుకుంటూ ఈ విధంగా అయితే అటాచ్ చేసేసాను. స్లీవ్స్ అయితే చాలా నీట్గా వచ్చిందండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తే. ఇప్పుడు చూడండి, ఇలా వచ్చేసి కొంచెం మిగిలింది కాబట్టి ఇంకా కొంచెం ఫ్రిల్స్ ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు దీనికి బాడీ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి కోటు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇలా 3 మార్క్ చేస్తున్నాను. దీనికి థ్రెడ్ వేయడం కోసం ఇలా అయితే రెడీమేడ్ థ్రెడ్ తీసుకున్నానండి. క్లాత్ క్రష్ కాబట్టి దీన్ని తెప్పలేదు, థ్రెడ్ రెడీ చేయలేదు. ఈ విధంగా అయితే రెడీమేడ్ థ్రెడ్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఇలాగ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద పైన వచ్చేసి మళ్ళీ లేస్ వేసుకుంటున్నానండి. చుట్టూ అంచు వైపు అంతా కూడా చుట్టూ లేసు ఈ విధంగా అయితే లేసు స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడైతే చుట్టూ లేస్ వేసేసాను. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్కి నేను అంచు తిప్పలేదు, లోపల అది స్టిచ్చింగ్ వేసి దాన్ని తిప్పలేదు. దానికి నడుం బెల్ట్లా వేస్తున్నాను. ఖర్చు కనిపించడం కోసం ఇలా ఫోల్డింగ్ వేసి వేస్తున్నానండి. యాక్చువల్గా తిప్పేసుకుంటే బాగుండేది, నేను మర్చిపోయాను.
ఇప్పుడైతే దీనికి ఇలాగ లోపల క్లాత్ యాడ్ చేశాను, పైన లేస్ వేసేస్తున్నానండి. ఇప్పుడు దీనికి జాయిన్ చేసేసుకోవాలి, రెండు కూడా జాయిన్ చేసేసుకోవాలి, కలిపేసుకోవాలి. ఈ విధంగా అయితే కరెక్ట్గా ఆది చూసుకొని దాన్ని బట్టి ముందు మార్క్ చేసిన ఆ లైన్స్ మీద నేనైతే ఇలా స్టిచ్చింగ్ వేసేసానండి. టూ స్టిచ్, 2 కుట్లు డబల్ కుట్టు కూడా వేసేసాను. ఈ విధంగా అయితే అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి థ్రెడ్ కూడా ఎక్కించేసాను. ఇప్పుడైతే దీనికి ఈ లట్కన్ అయితే రెడీ చేస్తున్నానండి. థ్రెడ్కి ఇలా అయితే మిగిలిన క్లాత్ తీసుకున్నానండి. ఈ విధంగా మిగిలిన క్లాత్ తీసుకొని బెల్ షేప్లో దాన్ని కటింగ్ చేసి ఈ విధంగా దానికి కూడా లేస్ వేస్తున్నాను. ఇలా వేయటం వల్ల కూడా చాలా నీట్గా వచ్చిందండి, చాలా బాగుంది. ఈ విధంగా అయితే డిజైన్ అయితే రెడీ చేసేసుకోవాలి. లట్కన్ డిజైన్ అయితే ఇలా అయితే స్టిచ్చింగ్ వేసేసిన తర్వాత దీన్ని తిరగేసుకోవాలి. చూడండి, బ్యూటిఫుల్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది. లట్కన్ డిజైన్ చూడండి, కోట్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా అయితే థ్రెడ్స్ పెట్టేసి ఇలాగా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి మోడర్న్ డ్రెస్సెస్. ఈ విధంగా అయితే మనం క్లాత్స్ తీసుకొని ఇలా బిట్స్ ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటే ఫైనల్ లుక్ అయితే ఇది లాంగ్ ఫ్రాకు, కోట్ స్టైల్ ఫ్రాకు. ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేశాను. చూడండి, ఈ పాపకేనండి ఇది కొంచెం పొడుగైంది, దాని కింద కొంచెం కట్ చేసి జిగ్జాగ్ చేయాలి. ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. పాప చాలా బాగుంది అని చెప్పి పేరెంట్స్ చెప్పారు. చూశారు కదండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.